అలాగే తిరుమల లడ్డుని కూడా బాగా రక్తి కట్టించారుగా టీడీపీ. తిరుమల లడ్డులో నేను చెప్తున్నా ఈ రోజుకి కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవ్వడు కూడా బతికి బట్ట కట్టడు. అది రాసి పెట్టుకోండి. ఆ రోజు సిట్టు నివేదిక కూడా డైరెక్ట్గా ఇచ్చింది. అసలు దానిలో నెయ్యే లేదు, అసలుకి పాలతో తయారైన నెయ్యి కాదంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆవుకు బాగాలేనప్పుడు వచ్చే పాలతో వచ్చి ఉంటే కనుక అది కల్తీ ఉంటుంది కదా, దాన్ని కూడా పట్టుకొని ఇంత రాజకీయం చేస్తున్నారు ఎందుకు అని అంటాడు. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం సార్. బి ప్రొఫెషనల్ మీరు కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి టెస్టులు చేయకుండా ఏదైతే కల్తీ నెయ్యి అన్నారో దాన్ని ల్యాబ్కు పంపించకుండా ఒక పార్టీ మీటింగ్లో సింపుల్గా ఎలా చెప్పగలిగారు చంద్రబాబు నాయుడు గారు? అప్పటికి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది సార్? అంటే లోపల ఓకే ఇన్ఫర్మేషన్ ఏముంది సార్? అంటే ఉండొచ్చేమో. ఏముంది అందుట్లో జంతు కొవ్వు కలిసిందని ఉందా? నేను అంటుంది ఏంటంటే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అనే మెసేజింగ్ బయటకి ఇచ్చారు. అలా ఎవరికి వాళ్ళు అనుమానించుకున్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడారు? సిట్టు నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీనిలో జంతువు కొవ్వు ఉంది అని ఉంటారు అని నేను అనుకుంటున్నా. లేదు, చంద్రబాబు నాయుడు గారు ముందు మీటింగ్లోనే కల్తీ చేశారు, జంతు కొవ్వులు కలిపారు అని ఆయన మాట్లాడారు. ఓకే, అది ఎంత బాధాకరం అంటే అందరికీ అంత బాధాకరం. అటువంటి స్టేట్మెంటు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి. కల్తీ జరిగిందని చెప్పాలి, జంతు కొవ్వులని మెన్షన్ చేయాల్సిన అవసరం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు వాస్తవమా కాదా? రాముడు తల తీసేసిన మాట వాస్తవమా కాదా? రథాలు తగలబెట్టిన మాట వాస్తవమా కాదా? హిందూ దేవాలయాలు ధ్వంసం చేసిన మాట వాస్తవమా కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన మాటలు వాస్తవా కదా? విజయవాడలో 40 దేవాలయాలు వరుసగా కూల్చుకుంటూ పోయింది ఎవరు? ఆ రోజు రోడ్డు వైండింగ్ కోసం చేసినవి అన్నీ కూడా ప్రజల్ని ఒప్పించి మెప్పించి అక్కడ కావాల్సిన పూజలన్నీ చేసి అందరు పర్మిషన్స్తోనే చేశారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అగెయిన్స్ట్గా వెళ్ళరు. అందులో భక్తి విషయంలో హీ డజంట్ ఈవెన్ గో అగెయిన్స్ట్. 1000 కళ్ళ మండపం కూల్చేసింది ఎవరు హయాంలో? నాకు అంత ఐడియా లేదు. 1000 కళ్ళ మండపం గురించి నాకు అంత ఐడియా లేదు, అవగాహన కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అవగాహన లేదు. 40 గుళ్ళు కూల్చేశారు రోడ్డు వైండింగ్, కరెక్ట్. ఆ 40 గుళ్ళు నిర్మించవలసిన బాధ్యత ఎవరిదండి? ఉంటుందండి. నేను అదే చెప్తున్నా. నేను అంటుంది ఏంటంటే ఎవరైతే కూల్చారో వాళ్ళకి వాళ్ళ బాధ్యతనే ఉంటుంది, నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిర్మించలేదని మీరు ఎట్లా చెప్తున్నారు? లేదు కదా, ఎక్కడ చెప్తున్నారు మీరు? 40 గుళ్ళు కట్టించి జగన్మోహన్ రెడ్డి కదా. నేను అదే చెప్తున్నానండి. ఆ రోజు విజయవాడ ఫ్లైఓవర్ వేస్తున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ దారిలో వచ్చిన గుళ్ళు కూల్చేస్తే దానికి సంబంధించిన గుళ్ళు కూడా పక్కకు కట్టించారు. దానిలో అవి చూడకుండా లేదు వేగ్గా జస్ట్ చెప్పేస్తారు, కట్టలేదని చెప్పేస్తారు. జనాలు ఏం చెప్పినా నమ్ముతారని అనుకుంటే ఎలా అండి సార్? వేగ్గా ఎలా కట్టిన దానికి ఆధారాలు ఉంటాయి కదా. నేను అదే అంటున్నా, కూల్చారు కదా, కట్టిని కూడా చూపించాలి కదా. కట్టిని చూపించకుండా జస్ట్ వేగ్గా కూల్చేశారు, కట్టించలేదు అని చెప్పకూడదు కదా. ఆ రోజు జరిగిన రాజకీయం ప్రకారం ఆ రోజు జరిగిన పరిణామాలలో రోడ్డు వైండింగ్, రోడ్ ఎక్స్టెన్షన్స్లో దేవుడు గుళ్ళు కూల్చుంటుంటే ఆ రోజు అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు తెలుసుకొని వాళ్ళని ఒప్పించి మెప్పించి అక్కడ కావాల్సిన పూజలని చేసి ఆ గుళ్ళు తొలగించడం జరిగింది. ఆ విగ్రహాలని మళ్ళీ వేరే దగ్గర రీప్లేస్ చేయడం కూడా జరిగింది. నేను అంటుంది ఏంటంటే నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ చేసిన దానికి మాత్రం చెప్పరు మీరు. కూల్చేశారని మాట మాత్రం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి రాముడు తల తీసేసి రాముడు తల పెట్టేశారా? మళ్ళీ ఆ రాముడు తల తీసేసిన వ్యక్తి 5 లక్షలు టీడీపీ పార్టీ నుంచి ఎందుకు ఇచ్చారు? అది బోగస్ అండి, అది బోగస్. రాముడు తల తీసేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఏం మాట్లాడతారండి? అక్కడ పనిచేసే క్లియర్ కట్ గా ఆ పూజారి గారు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు ఇట్లా జరిగిందండి అని చెప్పారు. కానీ ఎవరు కూడా అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారండి అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేవాలయాలు కూల్చేసిన, దేవుడు రథాలు తగలబెట్టినా అవన్నీ కూడా చేయి తీసేస్తే చేయి పెట్టేస్తాం, తల తీసేస్తే తల పెట్టేస్తాం. మరి హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా అది? ఓకే సార్, తిరుమల లడ్డు వదిలేద్దాం. ఆ తర్వాత 6 చనిపోయారు తిరుపతిలో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను అంటుంది ఏంటంటే ప్రతి దానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇందాక మాట్లాడుతూ రాముడు తల తీసేశారు, అదే రథాలు తగలబెట్టారు అంటున్నారు. మరి అటువంటి విషయాలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలు. నేను గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదని అనట్లేదండి, నేను కాదనట్లా. ఇఫ్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ గవర్నమెంట్ ఇస్ 100% రెస్పాన్సిబుల్. దానిలో డౌటే లేదు, దాని డీవియేషన్ ఏం లేదు.
ఆ రోజు తిరుపతిలో జరిగిన తొక్కీసులాటలో ఆ రోజు అక్కడున్న యంత్రాంగం సరిగ్గా పనిచేయడం వల్ల ఆ అపశృతి జరిగింది. టీడీపీ హ్యావ్ టేకెన్ ద లీడ్ ఆన్ ఇట్ టు రిజాల్వ్ ద ఇష్యూ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? టీడీపీ తీసుకుందా, టీటీడీ తీసుకుందా? టీటీడీ లీడ్ తీసుకుంది, టీడీపీ గవర్నమెంట్ కదా. ఆయన ఏమన్నారు తెలుసా? టీటీడీ చైర్మన్ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని నేను క్షమాపణ చెప్తే అంటాడు. నేను క్షమాపణ చెప్తాను అనలేదండి, మీరు మరీ చెప్పద్దు. ఆయన అన్నారు ఏంటంటే చనిపోయిన వాళ్ళు తిరిగి రాలేదు కదండి, వీ విల్ డూ ద నీడ్ఫుల్ అని అన్నారు తప్పితే ఆయన క్షమాపణ చెప్తే తిరిగి వస్తారనే మాట అనలేదు. అయ్యో సరే, బిఆర్ నాయుడు గారు అన్నారు ఆ మాట. బిఆర్ నాయుడు అన్నారు, మీకు పంపిస్తాయి వీడియోస్, డెఫినెట్లీ ప్లే చేయండి. డెఫినెట్గా ప్లే చేస్తాను. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. ప్లే చేయండి. ఒకవేళ అలా అంటే ఏం చెప్తాను చెప్పండి? అలా అంటే తప్పు ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ఖచ్చితంగా క్షమాపణ చెప్పు ఉండాల్సింది ఆ టైంలో. డెఫినెట్ గా నేను అంటుంది ఏంటంటే తప్పేనండి. ఎవరు చేసినా, వాడు చేసాడు తప్పు, వీడు చేసాడు తప్పు అని కాదు. జగన్మోహన్ రెడ్డి జరిగిన టైంలో అరాచకాలు జరిగాయి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అరాచకాలను వెనకేసుకొస్తున్నారంటే వాళ్ళకి పాపం తగులుతుంది, డెఫినెట్గా పాపం తగులుతుంది. ఈరోజు నేను క్రిస్టియన్ మతాన్ని కూడా గౌరవిస్తా, ముస్లిం మతాన్ని గౌరవిస్తా, హిందూ మతాన్ని కూడా అదే రకంగా గౌరవించాలని కోరుకుంటా. ఒకవేళ ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ హిందూ మతాన్ని గౌరవించకపోతే వాళ్ళ కర్మకు వాళ్ళే చేస్తారనుకుంటా తప్పితే నేను వాళ్ళ మతాన్ని కించపరిచే వ్యక్తిని కాదు నేను. ఓకే, సో ఈరోజు నా హిందూ దేవాలయాలు జరుగుతున్న ఉన్మాదాన్ని ఆయన టైంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రోజైనా సరే హిందూ దేవాలయాలు అన్య మతస్థులు నియమించారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి టైం అన్య మతస్థులు వచ్చారు అన్ని గుడులలో? అది కంప్లైంట్ చేసిన ఎందుకు తీయలేదు? అరే మరి మీరు అందరినీ సమానంగా చూస్తూ అంటారు, మళ్ళీ అన్య మతస్థులు రావచ్చు. అరే మా గుడిలోకి మీరెందుకండి? మీ దేవుడు మీకున్నాడు కదా. నేను అంటుంది మీ దేవుడు మీ గుడిలోకి మేము వచ్చి మేము అక్కడ పని చేయాలని అనుకోవట్లేదు. వస్తే దండం పెట్టుకొని వెళ్ళిపోతాము. మేము అక్కడ ఉండి మేము అది పనులు చేయాలని మేము అనుకోం కదా. మీరు చేయిస్తారా? మీకు వక్ఫ్ బోర్డు తెలుసా? వక్ఫ్ బోర్డు తెలుసు, ఐడియా ఉంది కదా. దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పాజిటివ్గా ఓటు? నేను అంటుంది ఏంటంటే సార్ మీరు అన్నది ఏంటి, అన్య మతస్థులు మన హిందూ దేవాలయాలకు వస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఓటేయడానికి వక్ఫ్ బోర్డులో పాజిటివ్ గా ఓటేయడానికి వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి ఏం సంబంధం ఉండదు. లెట్ మీ వక్ఫ్ బోర్డు సంబంధి ఏంటంటే, వక్ఫ్ బోర్డు అంటే ఎవరైతే హిందువులు ఉన్నారో అందుట్లో ఒక ముగ్గురు నియమిస్తారు అనమాట బోర్డుకి సంబంధించి. వాళ్ళు నిర్ణయాలు కూడా అందుట్లో మెయిన్ పాత్ర పోషిస్తాయి. అది వక్ఫ్ బోర్డు బిల్లు బీజేపీ తీసుకొచ్చేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు, కానీ చంద్రబాబు నాయుడు దాన్ని సమర్థించారు. దాన్ని సమర్థించడానికి అన్య మతస్థులు వచ్చి హిందూ దేవాలయాలు పనిచేయడానికి ఏంటి సంబంధం అని అడుగుతుంది. హిందూ మతస్థులు వెళ్ళి వక్ఫ్ బోర్డు ముస్లిం బోర్డులో ఎందుకు ఉండాలి? బోర్డులో పెట్టారండి, అది చట్టపరంగా పెట్టారు. అది మతానికి చట్టమేం లేదు. మతం అనేది మనం నమ్ముకుంటాము, మన మతాన్ని మనం నమ్ముకుంటాము. ఓకే, ఇండియాలో మన ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ఇండియాలో, రైట్? రాముడు గుడిలోకి వెళ్ళి ఒక ముస్లిం అక్కడ పని చేస్తాను అని అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏమంటారు? హైందవ ధర్మం ప్రకారము ఖచ్చితంగా మీరు దానికి డిక్లరేషన్ ఇవ్వండి అని అడుగుతారు. మీరు హిందూ దేవుడిని నమ్ముతారని డిక్లరేషన్ ఇవ్వండి అని అడుగుతారు, రైట్? బీబీ నాంచారి ఎవరండి? నాకు ఐడియా లేదండి. వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు అన్న విషయం తెలుసా? బీబీ నాంచారి అనే ముస్లిం యువత ఉందని తెలుసా? అటువంటి ముస్లిమ్స్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? నేను అంటుంది ఏంటంటే, క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హైందవ ధర్మంకి ఆ ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి, ఆ ధర్మంలో ఉంది కాబట్టి చేయాలంటున్నారు. నేను ఒకటి అడుగుతానండి, మీరు పదే హిందువుల గుడిలోకి వేరే వాళ్ళు వచ్చి ఎందుకు డిక్లరేషన్ చేయాలని అడుగుతున్నారు. ఓకే, ఒక ముస్లిం మసీదులోకి వెళ్ళి నాకు కావాల్సినట్టుగా నేను వెళ్ళి అక్కడ నేను పని చేయనిస్తారా? ముస్లిం మసీదులోకి వెళ్ళొచ్చు, పర్మిషన్ వెళ్ళొచ్చండి, దండం పెట్టుకోవడానికి వరకు వెళ్ళొచ్చు. మీరు అక్కడ పనులు మీరు చేయనివ్వరు కూడా. ఓకే, చర్చ్లోకి వెళ్ళి డైరెక్ట్గా పాస్టర్ చేసే పనులు నేను చేయొచ్చా? చేయనివ్వరు, రైట్. మరి మా హిందూ దేవాలయంలోకి వచ్చి మీరెవరండి చేయడానికి అంటున్నా? అర్చకులుగా కాదు, అనేక రకాల అర్చకుల కింద ఉన్న పనులన్నీ చేస్తున్నారు కదా. హుండీలో ఉన్న దేవుడికి హుండీ దగ్గరకు వచ్చే డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు, వేరే పాస్టర్లకు డబ్బులు ఇవ్వచ్చు దాని దగ్గర నుంచి. అది కరెక్ట్ అంటారు మీరు. క్రిస్టియన్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో ఏ రకంగా కూడా క్రిస్టియన్ చర్చ్లో ఎటువంటి పనులు మా హిందువులు చేయకూడదని అంటారు.
ముస్లిం చర్చ్కి వెళ్ళి ఆ ముస్లిం మసీదులకు వెళ్ళి హిందువులు అక్కడ ఎటువంటి పనులు చేయకూడదని అంటారు, కానీ వాళ్ళందరూ వచ్చి హిందూ దేవాలయంలో మాత్రం ఎటైనా పనులు చేయొచ్చు అని అంటారు. మీరు దట్స్ అ లాజిక్ ఆఫ్ యువర్స్, రైట్? అట్లేదండి, అలా 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 చేస్తాను. మరి నేను నా పాయింటే అది. నా పాయింట్ ఏమంటున్నానంటే అన్య మతస్థులు నియమించాల్సిన అవసరం ఏముంది? సింపుల్ అడుగుతున్నా. అన్ని మతస్థుల్ని అర్చకులుగా నియమించడం కూడా తప్పు అసలు కాదంటున్నారు పనులు కదా. నేను అంటున్నా ఇప్పుడు దేవుడిని అగ్రీ చేసి మీరు అన్నట్టుగా డిక్లరేషన్ ఇస్తే ఎనీవన్ కెన్ గో. ఆఫ్ కోర్స్ గుడ్, కాదంటలేము కదా. ఆఫ్ కోర్స్ అదే కదా గోల్ అంతా. గోల్ అంతా అదే కదా. మేము ఆ రోజు మాట్లాడింది కూడా ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరూ హిందూ దేవుళ్ళని నమ్ముతారని డిక్లరేషన్ ఇవ్వడం అడిగాము. ఎవడో ఇవ్వాలా, మరి ఎందుకు ఉంచాలంటున్నాను. అంటే హిందువులకు ఒక రూలు, ముస్లిం సిక్కులకి క్రిస్టియన్స్కి ఒక రూల్ ఉండకూడదు కదా, అందరికి ఒక రూల్ ఉండాలి కదా. సరే ఇప్పుడు ఉండాలంటారు. నేను అంటుంది హైందవ ధర్మంలో అనుకున్నారు, ఆ మతం వాళ్ళు అనుకున్నారు, ఆ మతాన్ని ఫాలో అవ్వండి అంటున్నా. సార్ నేను ఒకటేమంటానంటే ఎవడు తీసుకొచ్చాడు ఏం చేశాడు అనే మ్యాటర్ కాదు. నేనంటే హైందవులు దాన్ని నమ్ముతున్నారు, ఫాలో అవుతారా అవరా, సింపుల్ క్వశ్చన్ అంతే. ఫాలో అవ్వట్లేదు అనుకున్నారు అనుకోండి, మీ ఇష్టం అనుకోండి, మీ కర్మ అనుకుంటాం అంతే. ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కదా. దానికి కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి వేయకూడదు కదా, నేను అది చెప్పేది. ఓకే, మీ పాయింట్లో ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా మన ఏదైతే తిరుమల దేవస్థానం ఉందో దాన్ని అపవిత్రపరిచారు అంటారు. ఆఫ్ కోర్స్ 100%. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడినా అపవిత్రం లేదు, 6 చనిపోయినా అపవిత్రం. నేను అంటుంది ఏంటంటే తిరుపతి లడ్డు 6 చనిపోవడం ఏదైనా సరే తప్పేనండి. తప్పు అని తప్పు కాదంటారు. ఈరోజు లడ్డూలో కల్తీ జరిగితే కనుక ఖచ్చితంగా ఎవడెవడైతే ఉన్నాడో అందరూ అనుభవిస్తారు. దేవుడే నిర్ణయిస్తాడండి. దేవుళ్ళందరూ ఒకటే. ఓకే, అటు జీసస్ క్రైస్ట్ అయినా కానివ్వండి, అటు అల్లా అయినా కానివ్వండి, ఇటు హిందూ దేవుళ్ళు అయినా కానివ్వండి, అందరూ ఒకటేనండి. ఓకే, ఖచ్చితంగా తప్పు జరిగితే తప్పు చేసినాడు అనుభవిస్తాడు. ఓకే, వెరీ క్లియర్.